ఫ్రెండ్స్, హరిప్రసాద్ ఈజ్ బ్యాక్. కోనపరెడ్డి హరిప్రసాద్ ఒకప్పుడు ఐఐఎస్ ఆఫీసర్, ఇప్పుడు కొత్త రాజకీయ నాయకుడు. నేను రిటైర్ అయిన తర్వాత రాజకీయాల్లోకి రావాలి అనుకొని గోడల మీద పెద్ద పెద్ద పోస్టర్లు వేశాను. ఆ పోస్టర్లలో నేను ఏ పార్టీలో చేరితే బాగుంటుంది సలహా ఇవ్వండి అని ఓటర్స్ని, అదే ప్రజల్ని అడిగాను. అయితే ఆ గోడల మీద పోస్టర్లు చూసి చాలామంది స్పందించారు. ఇంతవరకు నేను రకరకాల పార్టీల గురించి చెప్పడం జరిగింది. సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాను ఇండియాలో డిసెంబర్ 26, 1925లో కౌన్కోర్ కాన్ఫరెన్స్లో స్థాపించారు. దీని ఫౌండర్స్ చాలామంది ఉన్నా కూడా ఎంఎన్ రాయ్ ముఖ్యుడు. సిపిఐ గుర్తు సుత్తి కొడవలి. ఈ పార్టీకి సంబంధించి మాకు 3 ఎస్ఎంఎస్లు వచ్చాయి. ఈ రోజున సిపిఐ గురించి, మిగతా పార్టీల గురించి, చిన్న చిన్న పార్టీల గురించి చెప్పడం జరుగుతుంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఈ పార్టీని జనసేనలో చేరమని ఇంతమంది, కాంగ్రెస్లో చేరమని ఇంతమంది, బీజేపీలో చేరమని ఇంతమంది రకరకాలుగా మెసేజ్లు ఇచ్చారు. సిపిఐ సంబంధించి మేము అందుకున్న మెసేజ్లు 3 ఎస్ఎంఎస్లు మాకు వచ్చాయి. అయితే సిపిఐ గురించి కూడా కొంచెం చెప్పాలి కదా. పెద్ద పార్టీలకి ఎక్కువ ఎస్ఎంఎస్లు వచ్చినాయి, అక్కడక్కడ సీట్లు ఉన్నాయి. దీనికి కె నారాయణ చాలా పెద్ద లీడర్. ఆయన సిపిఐ పార్టీకి అనేక సేవలు అందించారు, ఆవిరలా కృషి చేశారు. ఈ పార్టీ ఇండియాలో ఎక్కడ పరిపాలనలోకి రాలేకపోయినా ఇప్పటికీ ఈ పార్టీకి ఉనికుంది, కొంత ఓట్ బ్యాంక్ ఉంది. ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ రకంగా ఉంటే ఈ పార్టీకి అనేక మంది పనిచేశారు. ఇది సిపిఐ పార్టీకి సంబంధించి. తర్వాత కాలంలో ఈ పార్టీ 1964లో 2 ముక్కలుగా చీలిపోయింది. ఆ చీలిపోయిన ముక్కని సిపిఎం అన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ అని దాన్ని పిలవడం జరిగింది. ఈ సిపిఎంకి ముఖ్యమైన నేత జ్యోతి బసు. అప్పట్లో ఆయన చాలా కాలం వెస్ట్ బెంగాల్ని పరిపాలన చేశాడు. వెస్ట్ బెంగాల్కి చాలా కాలం ముఖ్యమంత్రిగా సిపిఎం నేత జ్యోతి బసు పనిచేయటం జరిగింది. చాలా కాలం ఒకటే పార్టీ వెస్ట్ బెంగాల్లో గెలిచింది, అదే సిపిఎం. దీనికి సుత్తి కొడవలి స్టార్ గుర్తు. ఈ గుర్తుతో ఆ పార్టీ గెలిచింది. యాదృచ్ఛికంగా ఏం జరిగిందంటే సిపిఐకి 3 ఎస్ఎంఎస్లు వచ్చినాయి, సిపిఎం కూడా 3 ఎస్ఎంఎస్లు వచ్చినాయి. సిపిఐ నుండి సిపిఎం విడిపోయినప్పటికీ కూడా భారతదేశంలో చాలా ప్రాబల్యం కలిగి ఉంది సిపిఎం. ఇప్పటికి కూడా సిపిఐ కన్నా సిపిఎంకే ఓట్ బ్యాంక్ ఉంది. సిపిఐకి ఉన్న కార్యకర్తల కన్నా సిపిఎంకే ఎక్కువ కార్యకర్తలు ఉన్నారు. కమ్యూనిస్టు, మార్క్సిస్టు 2 కలిసి దీంట్లో ఉండటం జరిగిందనమాట. ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలా. సిపిఎం కన్నా సిపిఐ బాగా తక్కువ లీడింగ్లో ఉంది, తక్కువలో ఉంది అని చెప్పటం జరుగుతుంది. ఎందుకంటే సిపిఎం సుదీర్ఘకాలం జ్యోతి బసు ఆధ్వర్యంలో, జ్యోతి బసు ముఖ్యమంత్రిగా వెస్ట్ బెంగాల్లో పరిపాలన సాగించారు. వాళ్ళ గవర్నమెంటు సాగింది. ఇక సిపిఐ, సిపిఎంకి సంబంధించి ఇంకా చెప్పేది అంటూ ఏమి లేదు. ఇక్కడ విషయం ఏంటంటే ఎర్రజెండా పార్టీలు సిపిఐ, సిపిఎం, ఇవి కమ్యూనిస్ట్ పార్టీలు, మార్క్సిస్ట్ పార్టీలు. యాదృచ్ఛికంగా మరొక పార్టీ ఉంది, ఏఐఎంఐఎం, ఆల్ ఇండియా మజ్లిస్ ఇతిహాద్ ముస్లిమాన్. ఈ పార్టీ ఏఐఎంఐఎం, ఈ పార్టీ కూడా యాదృచ్ఛికంగా 3 ఎస్ఎంఎస్లు వచ్చినాయి. ఈ పార్టీలో చేరండి అని చెప్పని 3 సలహా చేశారు. ఈ పార్టీ గుర్తు పతంగ్, అదే గాలిపటం. ఈ పార్టీ ఎక్కువగా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పనిచేస్తుంది. అందుకని ఓల్డ్ సిటీ వరకు మేము పరిమితం ఎందుకు కావాలని చెప్పి అనుకొని వీళ్ళు బీహార్లో ఎలక్షన్స్లో పోటీ చేశారు. 4-5 ఎంపీ సీట్లు కూడా గెలుచుకున్నారు. మహారాష్ట్రలో కూడా ఈ పార్టీకి కొంత ఓట్ బ్యాంకు ఉంది. అయితే కేవలం ముస్లిమ్స్ కోసమే పనిచేస్తున్న పార్టీ అని చెప్పి అంటారు. కానీ నేను హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఒక హిందూ మనిషిని అడిగాను, మీరు ఏఐఎంఐఎంకి ఓటేస్తారా లేదా హిందూ పార్టీకి వేస్తారా అని అడిగాను. ఆయన ఇక్కడే
రాజ్ ఫిషరీస్ అని చేపలమ్మే షాప్ నడుపుతూ ఉంటాడు. ఆయన అడిగాను, ఏఐఎంఐఎంకి వేస్తాము, మజ్లిస్ పార్టీకి వేస్తాము అని చెప్పాడు. అది తప్ప వేరే దానికి మేము వేయం, ఎందుకంటే ఓల్డ్ సిటీలో మమ్మల్ని కాపాడుతుంది వాళ్ళే అని చెప్పడం జరిగింది. అంటే హిందూ ఓట్లు కూడా ఈ ముస్లిం పార్టీకి ఏఐఎంఐఎంకి పడుతున్నాయి. ఒక మనిషి నా దగ్గరకు వచ్చి మీరు ఏఐఎంఐఎంలో చేరండి, మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పడం కూడా జరిగింది. ఏదేమైనా కూడా అసాదుద్దీన్ ఓవైసీ ఈ పార్టీని హైదరాబాద్లో నడిపిస్తున్నారు. ఈ ఓవైసీలు ఈ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నారు, బాగానే జరుగుతుంది. అయితే ఓల్డ్ సిటీలో 7 అసెంబ్లీ సీట్లు వీళ్ళు గెలుస్తూనే ఉంటారు. తర్వాత హైదరాబాద్ ఎంపీ సీట్ మాత్రం వీళ్ళే గెలుస్తారు, వేరే వాళ్ళు గెలవడానికి అవకాశం కనపట్ల. పోయిన ఎలక్షన్స్లో బీజేపీ మాధవీలత అనే మహిళని దింపింది. ఆమెకి చాలా ఓట్లు వచ్చినాయి, కానీ గెలుపు దాకా రాలేకపోయింది. మళ్ళీ అసదుద్దీన్ ఓవైసీ ఎంపీ అయ్యాడు. అంటే హైదరాబాద్ ఎంపీ మాత్రం ముస్లిమ్స్కే వస్తుంది, హిందువులు కొట్టలేకపోతున్నారు. హైదరాబాద్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ మాత్రం ఈ యొక్క ఏఐఎంఐఎం గెలుస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో, అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ పార్టీ హవా బాగా నడిచేది. ఎందుకంటే కేసీఆర్కి ఈ పార్టీ అంటే భయం, ఈ పార్టీకే పెద్దపేట వేసేవాడు. కేసీఆర్ ఒకప్పుడు ఒక ప్రకటన కూడా చేశాడు, ముస్లిమ్స్కే హైదరాబాద్లో ప్రథమ హక్కు ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. సో కాబట్టి అలాంటి పార్టీ ఏఐఎంఐఎం. ఇప్పుడు మనం సిపిఐ, సిపిఎం, ఏఐఎంఐఎం ఈ పార్టీల గురించి తెలుసుకుందాం. 4వ పార్టీ, ఇది పార్టీ కాదు యాక్చువల్గా, ఇది ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆ పార్టీలో చేరండి చెప్పని ఒక్కళ్ళు సలహా ఇచ్చారు. పార్టీ లేదు యాక్చువల్గా, మందకృష్ణ మాదిగకి యాక్చువల్గా పార్టీ లేదు. మందకృష్ణలో మీరు జాయిన్ అవ్వండి, ఆయన దగ్గరికి వెళ్ళండి ఒక్క మెసేజ్ వచ్చింది. తర్వాత ఈ మందకృష్ణ మాదిగ మాదిగల కోసం చాలా కృషి చేశాడు. అనేక పార్టీలు ఈ మందకృష్ణ మాదిగని ఆదరించాయి, మీరు రండి మాకు సహాయం చేయండి, మాకు ఓట్లు వేయండి అని చెప్పని. ఒకప్పుడు మందకృష్ణ మాదిగ కానీ మీరు ఈ పార్టీకి ఓట్లు వేయండి అని ఒక అనౌన్స్మెంట్ చేస్తే అదే పార్టీకి మాదిగలందరూ ఓట్లు వేసేవాళ్ళు. మందకృష్ణకి పార్టీ లేకపోయినా మందకృష్ణ పార్టీలో మీరు చేరండి అని చెప్పని ఒకళ్ళు ఎస్ఎంఎస్ పంపడం జరిగింది, ఒకే ఒక ఎస్ఎంఎస్. ఇప్పటికి మనం సిపిఐ, సిపిఎం, ఏఐఎంఐఎం, మందకృష్ణ ఈ యొక్క పార్టీల గురించి, మందకృష్ణ పార్టీ లేకపోయినా కూడా ఒక పార్టీ కింద ఆయనతో జాయిన్ అవ్వండి అని చెప్పని నాకు సలహా ఇచ్చారు. ఇంతవరకు ఇవి చెప్పుకున్నాం. తర్వాత మరొక విచిత్రమైన విషయం ఏంటంటే, దీనికి కూడా ఇప్పుడు చెప్పబోయేదానికి, దేనికి తీన్మార్ మల్లన్న కూడా ఏం పార్టీ పెట్టలేదు, తనకు కూడా ఏ పార్టీ లేదు, మీరు తీన్మార్ మల్లన్నతో జాయిన్ అవ్వండి అని చెప్పని 3 ఎస్ఎంఎస్లు పంపించారు. ఎస్ఎంఎస్లు అంటే మీకు ఇక్కడ కనపడుతున్నాయి చూడండి, ఈ పక్కనే ఎస్ఎంఎస్లు మీకు కనపడుతున్నాయి. ఇవన్నీ ఉత్త ఎస్ఎంఎస్లు కాదు, బోగస్ నంబర్లు కాదు, నిజంగా మాకు ఎస్ఎంఎస్లు పంపి మాకు ఫోన్ కాల్ చేసి ఒరిజినల్ నంబర్లు ఇవి. ఓకే, సో అయితే తీన్మార్ మల్లన్న పార్టీ చేరండి, తీన్మార్ మల్లన్నకి పార్టీ అంటే ఏం లేదు, కానీ ఆయనతో జాయిన్ అవ్వండి, ఆయనతో వర్క్ చేయండి అని చెప్పని 3 ఎస్ఎంఎస్లు పంపడం జరిగింది. తీన్మార్ మల్లన్న కూడా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ని ఒక వణికించాడు, ఇదైతే నిజం. ఎన్నో కేసులు పెట్టారు తీన్మార్ మల్లన్న మీద, ఆ కేసులన్నీ కూడా లెక్క చేయకుండా ముందుకి వచ్చాడు తీన్మార్ మల్లన్న. తర్వాత కాలంలో ఏమైంది, తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీతో అఫిలియేట్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో కూడా అతనికి సఖ్యత లేక అతనికి సరిగా ట్రీట్మెంట్ ఇవ్వక ఎమ్మెల్సీకి మాత్రం ఉండిపోయాడు. అతనికి సరిగా ట్రీట్మెంట్ ఇచ్చి అతని మంత్రిని చేస్తే కాంగ్రెస్ పార్టీకే ఉపయోగం, కానీ కాంగ్రెస్ పార్టీ అతన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. అయితే ఏదో ఒక రోజు తీన్మార్ మల్లన్న తిరుగుబావుట ఎగరేస్తాడు, మామూలుగా కాదు. ఎందుకంటే తీన్మార్ మల్లన్న అతి పెద్ద కులానికి చెందిన మనిషి. ఆయన మున్నూరు కాపుకి ఎంతో ప్రాధాన్యత ఉంది తెలంగాణలో. కాబట్టి మున్నూరు కాపులందరూ ఒకటైతే మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్కి చాలా పెద్ద సెట్ బ్యాక్ దొరుకుతుంది. కాబట్టి అతనికి మంత్రిని చేయటమో సముచిత స్థానంలో కూర్చోబెట్టమో మంచిదని నా అభిప్రాయం. జేహో తీన్మార్ మల్లన్న. తర్వాత ఇంకొక చిన్న పార్టీ, ఇప్పుడు లేదు ఆ పార్టీ, ఇప్పుడు పార్టీ లేదు, కానీ అప్పట్లో పార్టీ ఉంది కాబట్టి 8 మంది
మెసేజ్లు పంపించారు, మీరు వైఎస్ఆర్టీపీలో జాయిన్ అవ్వండి అని చెప్పని. వైఎస్ఆర్టీపీ అనేది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. అప్పట్లో ముఖ్యమంత్రి ఉండేవాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన కూతురు షర్మిల ఈ పార్టీని ఫ్లోట్ చేసింది. అయితే ఈ పార్టీలో ఆమె బాగా తిరిగింది. ఒకసారి ఖమ్మం దగ్గర ఒక ఊర్లో ఆమె నేను కలవడం జరిగింది. ఆమె తెలంగాణ బిడ్డ అని చెప్పింది, తిరిగింది. అయితే ఆమె పెట్టిన ఈ పార్టీ ప్రస్తుతం మనుగడలో లేదు. ఆమె పార్టీని క్లోజ్ చేసింది. పార్టీ లేకుండా ఆమె చేసింది. అయితే ఈ చిన్న చితక పార్టీలు ఉన్నాయే, ఆ పార్టీలకి సిపిఐకి 3, సిపిఎంకి 3, మందకృష్ణకి 1, ఏఐఎంఐఎంకి 1, తీన్మార్ బలానికి 3 వచ్చినాయి. కానీ షర్మిల ఒకప్పుడు నడిపిన వైఎస్ఆర్టీపీ పార్టీకి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ దాని పేరు, యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ దాని పేరు వైఎస్ఆర్టీపీ. ఆంధ్రాలో కదా వైఎస్ఆర్సీపీ, ఇది వైఎస్ఆర్టీపీ. ఆమె నడిపింది, చాలా డబ్బు ఖర్చు పెట్టింది, చాలా నడిపింది. కానీ పార్టీని చివరికి క్లోజ్ చేసేసింది. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆమె ఆంధ్ర పాలిటిక్స్కి వెళ్ళిపోయింది. ఏపీసీసీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ప్రెసిడెంట్గా ఉందన్నమాట. సో అయితే ఈ చిన్న చిన్న పార్టీల కన్నా కూడా వైఎస్ఆర్టీపీ కనీసం 8 వచ్చినాయి, 8. ఓకే. అయితే షర్మిల మంచి లీడర్. వైఎస్ రాజశేఖర రెడ్డి లక్షణాలు షర్మిలలో మెండుగా ఉన్నాయి, జగన్లో లేవు. కాబట్టి నా సలహా ఏంటంటే, జగన్ షర్మిలని ముందు నిలబెట్టి నువ్వే ముఖ్యమంత్రి అని చెప్పని కానీ పెడితే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పాలనలోకి, ప్రభుత్వంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇది గట్టిగా చెప్తాను. జగన్ గుర్తుపెట్టుకోవాలి. కానీ జగన్ ఒప్పుకోడు. జగన్ ఎవరి మాట వినడు. జగన్ సీత లాంటి వాడు, ఎవరి మాట వినడు. సో ఇది జగన్ పరిస్థితి. షర్మిల గురించి, షర్మిల పార్టీ గురించి, వైఎస్ఆర్టీపీ. ఇక ఇంకొక చిన్న పార్టీ, ఈ పార్టీ ఎక్కడుందో నాకే తెలియదు, నేనే వినలేదు. ఆర్పిఎఫ్, రాయల్ పీపుల్స్ ఫ్రంట్. ఈ ఆర్పిఎఫ్, దీనికి సంబంధించి ఒక్క SMS వచ్చింది. ఈ పార్టీ గురించి నాకేం తెలియదు, నేను వినలేదు. కానీ SMS వచ్చింది కాబట్టి చెప్పాలి, కాబట్టి అది కూడా చెప్తున్నాను. తర్వాత ఇంకొక చిన్న పార్టీ, ఇండియా ప్రజాబంధు పార్టీ. ఈ పార్టీకి 2 SMSలు వచ్చినాయి, 2 మెసేజ్లు ఈ పార్టీకి వచ్చినాయి. దీనికి ఒకప్పుడు బోర గుర్తుండేది, బోర గుర్తు ఉండేది. అయితే ఈ పార్టీ గురించి నాకేం తెలియదు. ఒక అతను మెసేజ్ పంపాడు, మీరు ఈ పార్టీలో వచ్చేసేయండి, ఇన్వైట్ చేస్తున్నాం అని చెప్పడం కూడా జరిగింది. ఈ పార్టీ ఎక్కడుందో ఏంటో కూడా దీని గురించి నాకు తెలియదు. SMSలు వచ్చినాయి కాబట్టి చెప్పాల్సిన పరిస్థితి కాబట్టి చెప్తున్నాను. చిన్న పార్టీలు విస్మరించేది లేదు. ఇంకొక పార్టీ IDPP, ఇండియన్ డెమోక్రటిక్ పీపుల్స్ పార్టీ. ఈ పార్టీ ఎక్కడుందో నాకు తెలియదు. దీంట్లో జాయిన్ అవ్వండి మీరు అని చెప్పని ఒక్క SMS. ఈ పార్టీ గురించి నేను చెప్పేదంటూ ఏం లేదు. ఇక చివరిగా చిన్న చితక పార్టీల గురించి చెప్పాను. చివరికి ఒక మాట చెప్పాలి. అదేంటంటే నోటా అంటే నన్ ఆఫ్ ది అబౌవ్. మీరు నోటాకి వెళ్ళండి. నోటా అంటే ఏ పార్టీకి ఓటేయద్దు అని నోటాకి ఒక్క SMS వచ్చింది. నోటా అంటే నన్ ఆఫ్ ది అబౌవ్ అంటే పైన పార్టీలు ఉన్నాయి కదా, బీజేపీ, కాంగ్రెస్, జనసేన, టీడీపీ, బీఆర్ఎస్, ఏఐఎంఐఎం, సిపిఐ, సిపిఎం, రకరకాల పార్టీలు ఉన్నాయి కదా. ఈ పార్టీలు ఏం కాదు, ఏ పార్టీ వద్దు, నోటా అని ఒక SMS పంపింది. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటా ఎందుకు పెట్టింది, ఏ పార్టీకి ఓటు వేయద్దని చెప్పి ఎందుకు పెట్టింది అని చెప్పంటే, నోటాకి ఓట్లు ఎక్కువైతే ఇండియాలో ప్రజాస్వామ్యం విఫలమైనట్లు లెక్క. అంటే ఏ పార్టీ కూడా సరిగా పనిచేయట్లేదు, డెమోక్రసీని మార్చాలి, ఇంకొక సిస్టమ్కి వెళ్ళాలి అని చెప్పేదానికోసం నోటా పెట్టడం జరిగింది. ఈ నోటాకి ఒక్క SMS వచ్చింది. అయితే నేను కూడా పోయినసారి ఎలక్షన్స్లో ఎమ్మెల్యేకి, ఎంపీకి ఇద్దరు కూడా నోటాకే ఓటేశాను. ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఎంతమంది ఏమంటున్నారు, నోటా అంటున్నారు. ఎందుకు? సిస్టమ్ బాగలేదు, పొలిటికల్ పార్టీస్ బాగలేదు, నాయకులు బాగలేదు, కాబట్టి నోటా. సో ఈ చిన్న పార్టీల గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది. కోనపరెడ్డి హరిప్రసాద్, అదే కొత్త రాజకీయ నాయకుడు. సైనింగ్ ఆఫ్. కార్పే డియం.